Hello everyone, welcome to my channel Short Tricks for You. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ కి యూనిట్ 4 డిస్కస్ చేయబోతున్నాం. అయితే యూనిట్ 1, 2 అండ్ 3 కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, మీరు ప్రీవియస్ పార్ట్స్ అన్ని కూడా చెక్ చేయొచ్చు, రైట్? సో ఈ రోజు మన వీడియోలో యూనిట్ నెంబర్ 4 ని మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్, ప్రొసీజర్స్ అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? అయితే యూనిట్ 4 కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం మనం. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2లో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేస్తే మీకు లైన్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? అది ఈరోజు వీడియో కోసం. అయితే యూనిట్ 4 మనకి ఏంటి? సో యూనిట్ 4 అని అంటే మనకి డిగ్రీలో అన్ని యూనివర్సిటీకి సంబంధించి సో కామన్గా మనకు ఉండేది ఏంటి అని అంటే యూనిట్ 4 హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. యూనిట్ నేమ్ వచ్చేసి higher order differential equation 2. So higher order means what? F of d value always like మనకి ఇక్కడ వచ్చేసి d square plus 5d plus 6 ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ లైక్ 0, ఏదైనా రైట్ సైడ్ ఏదైనా వాల్యూ ఇలా ఉంటే మనకి డి స్క్వేర్ నథింగ్ బట్ సెకండ్ ఆర్డర్, డి క్యూబ్ థర్డ్ ఆర్డర్, డి పవర్ 4 ఫోర్త్ ఆర్డర్, ఇలా ఉండేవన్నీ కూడా హయ్యర్ ఆర్డర్ అనమాట. ఇది యూనిట్. ఇక్కడ కూడా మనకి యూ విల్ గెట్ ఒక 10 మార్క్ వస్తుంది, అలాగే 5 మార్క్స్ వస్తాయి. అంటే వెయిటేజ్ మనకు వచ్చేసి అరౌండ్ వీఆర్ గెటింగ్ 20 మార్క్స్ వస్తున్నాయి మనకి ఈజీగా. సో ఇది ఫస్ట్ మనకి యూనిట్ నేమ్ అండ్ వెయిటేజ్. What are the different type of formulas we are going to use in the unit number 4 అంటే 4 different type of formulas ఉంటాయి. ఫస్ట్ మనం ఫార్ములాస్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకోవాలి. యూనిట్ 4 అని పెట్టుకొని మీరు ఫార్ములాస్, దానికి సంబంధించిన మెథడాలజీ లైన్గా చెప్తా ఉంటా, మీరు నోట్స్లో క్లియర్గా రాసుకోండి, మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ వన్ మనం యూజ్ చేసే ఫార్ములా 1 + x హోల్ పవర్ -1. జనరల్గా మనకి బైనోమియల్ థియరంలో బైనోమియల్ ఎక్స్పాన్షన్లో ఉంటుంది a + x హోల్ పవర్ n ఇలా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా పవర్లో నెగిటివ్ వచ్చినప్పుడు దెర్ విల్ బి అన్ ఎక్స్పాన్షన్. ఏమవుతుంది అని అంటే ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేటివ్ వచ్చాయి కాబట్టి 1 - x + x², ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ 1 - x హోల్ పవర్ -1. బోత్ ఆర్ నెగిటివ్, సేమ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంటే ఆల్ ఆర్ పాజిటివ్ వస్తాయి. అంటే 1 + x + x² + x³ అండ్ సో ఆన్, రైట్? సో అదేవిధంగా ఇక్కడ పవర్లో మనకి -1 ఇఫ్ ఇట్ ఈజ్ -2 అంటే 1 + x హోల్ పవర్ -2 అంటే 1 - 2x + 3x² మీరు సిరీస్ అర్థం చేసుకోవాలి. ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వస్తుంది, అలాగే 2, 3, 4, 5 అలా వస్తుంది, రైట్? అండ్ ద లాస్ట్ ఫార్ములా 1 - x హోల్ పవర్ -2 ఇక్కడ వచ్చేసి సేమ్ 1 + 2x + 3x² + 4x³ + సో ఆన్. ఈ విధంగా మనం ఈజీగా ఫార్ములాస్ అనేది అప్టైన్ చేయగలుగుతాం యూనిట్ నెంబర్కి 4కి సంబంధించి, రైట్? ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా మనకు కావాలి. ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్ అలా వస్తుంది. బోత్ ఆర్ మైనస్ మీన్స్ ఆల్ ఆర్ ప్లసెస్. సేమ్ ఈ రెండు ఫార్ములాస్ కూడా అంటే ఈ రెండు ఎలా వచ్చాయి, ఈ రెండు కూడా అలానే వచ్చాయి. ఇక్కడ ఏమవుతుంది 2, 3, 4 1, 2, 3, 4 ఇలా మనకి నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్? సో ఇవి ఫార్ములాస్కి సంబంధించి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ వీఆర్ యూజింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం, ఓకే, రైట్? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ 4 ఫార్ములాస్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. అలాగే ఇదే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ పర్టికులర్ యూనిట్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అని అంటే లెఫ్ట్ సైడ్ మనకి కామన్గా ఎవరు ఉంటున్నారు, f of d × y అనేది కామన్గా ఉంటుంది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్స్ టర్మ్ కానీ వస్తే ఏం రావాలి, ఎక్స్ టర్మ్ కానీ వస్తే ఫస్ట్ మెథడ్ అని పిలుస్తాం, రైట్? అదే f of d కామన్గా ఉంటుంది, y అలానే ఉంటుంది. రైట్ సైడ్ ఇన్ కేస్ e పవర్ x × సమ్ ఎక్స్ టర్మ్ ఉంటే దట్ ఈస్ కమ్స్ అండర్ మెథడ్ నెంబర్ 2, రైట్? సో సేమ్ మళ్ళీ f of d అలానే ఉంటుంది, y అలానే ఉంటుంది, x sin x లేదనంటే x cos x ఈ రెండు టర్మ్లో ఏదైనా ఉన్నా కూడా విచ్ ఈస్ కమ్స్ లైక్ మెథడ్ నెంబర్ థర్డ్ కింద వస్తుంది. అండ్ లాస్ట్ వన్ మెథడ్ నెంబర్ 4 f of d into y is equals to
ఎక్స్ పవర్ ఎన్ లైక్ సైన్ ఏఎక్స్ కానీ లేదనంటే ఎక్స్ పవర్ ఎన్ కాస్ ఏఎక్స్ కానీ ఉంటే ఈ విధంగా మనం దీన్ని మెథడ్ నెంబర్ 4 అని పిలుస్తాం. ఇవి ఓవరాల్గా మనకు ఉండే టోటల్ 4 మెథడ్స్, రైట్. సో మనం ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా 4 ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆపరేషన్స్ ఏమి అప్లై చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ఏంటంటే ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ప్రీవియస్ దాంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ పెట్టాం, రైట్. అలాగే సైన్ ఇప్పుడు ఉన్నప్పుడు కాస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం కదా. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా 4 మెథడ్స్లో కూడా ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ విధంగా మనం ఈ 4 మెథడ్లు అంటే క్వశ్చన్ మనకి ఎప్పుడైనా రైట్ సైడ్ వీళ్ళు కనిపిస్తాయి, ఎక్స్ టర్మ్ కనిపిస్తే ఫస్ట్ మెథడ్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టర్మ్ కనిపిస్తే సెకండ్ మెథడ్, ఎక్స్ సైన్ ఎక్స్ ఆర్ ఎక్స్ కాస్ ఎక్స్ కనిపిస్తే థర్డ్ మెథడ్, ఎక్స్ పవర్ ఎన్ సైన్ ఏఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ కాస్ ఎక్స్ కనిపిస్తే ఫోర్త్ మెథడ్. ఈ విధంగా 4 మెథడ్లో క్వశ్చన్లో ఏ మెథడ్ ఇచ్చాడు అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఎందులో అప్లై అవుతాయి, ఓన్లీ వైపీలోనే. అంతకన్నా ముందు వైసీ కామన్ ఆపరేషన్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ వైపీ వచ్చేస్తుంది. సో మనకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. మరి ప్రొసీజర్ ఏంటి అని అంటే అన్నింటికీ కామన్. సో ప్రొసీజర్లో ఏం చేస్తాం, ఫస్ట్ వైసీ కడతాం, సెకండ్ వన్ ఈజ్ ఆఫ్ వైపీ కడతాం, థర్డ్ వన్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈజ్ వైసీ ప్లస్ వైపీ. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇది మనకి ఓవరాల్గా 4th యూనిట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అండ్ దాంట్లో ఉండే మెథడ్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్. ఈ విధంగా ఫాలో అయితే ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చెప్పుకునే ఒక 4, 5, 6 ఎలా అని కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం చాలా ఈజీగా. ఓకేనా, వీడియోని చివరిదాకా చూడండి, మీకు అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడాలజీతో పాటుగా. సో చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకు ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చన్ని మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఈ క్వశ్చన్ మనకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ పార్ట్ 2లో ఉంటుంది. యూనిట్ వైజ్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇంపార్టెంట్ అంటే మేజర్గా అడిగే క్వశ్చన్స్. అయితే అవి చేసుకుంటేనే సరిపోతాయని చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఇవి చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. చేయగానే నీకు ఏమవుతుందంటే ప్రొసీజర్స్ అన్నీ మనకు వచ్చేస్తున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఇందులో ఉండే ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చామో 25 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ 10 మార్క్స్ అవి బాగా చేయండి, రిమైనింగ్ ఆటోమేటిక్ చేసేయగలుగుతాం ఇప్పుడైతే ఇవి బాగా నీకు అర్థమైపోయింది, రైట్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మరి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, రైట్ సైడ్ ఎవరున్నారు, ఎక్స్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంది అంటే 4th యూనిట్లో ఫస్ట్ మెథడ్, రైట్. సో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం వైసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం రాస్తాం అన్నిటికన్నా ముందు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ముందు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేయాలి. ఏమిచ్చాడు, డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, రైట్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏంటి ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎమ్ అప్లై చేసేసే, ఎమ్ స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. స్ప్లిట్ చేసేసే మిడిల్ టర్మ్ ఎమ్ స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎంత కామన్ తీయొచ్చు, ఎమ్ కామన్ తీయొచ్చు, ఇక్కడ 2 కామన్ తీయొచ్చు. ఎమ్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది, ఎమ్ మైనస్ 2, మైనస్ 2 కామన్ తీస్తే m minus 2 that is equals to 0. అగైన్ m minus 2 కామన్ తీయగలను నేను, m minus 2 మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ m ఇక్కడ మైనస్ 2, m minus 2. ఓవరాల్గా m వాల్యూ ఏమొచ్చింది మనకి 2, రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి. ఎందుకంటే i లేదు, రియల్ నెంబర్స్తో పాటు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడైతే రియల్ అండ్ ఈక్వల్ వచ్చాయో వాట్ ఈజ్ వైసీ ఫార్ములా, c1 ప్లస్ c2x రాసేసి ఈక్వల్ వస్తే
రియల్ రూట్ ఎంత వచ్చింది 2 ఈక్వల్ టు 2 అనేది వచ్చింది కాబట్టి e to the power 2x 3 వస్తే ఈ పవర్ 3x అంటే సింపుల్. ఈ విధంగా మనం yc అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో yc కట్స్కి ఏం చేయాలి, yp కట్టాలి. yp చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. yp ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత ఉంది మనకి x³ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి x³ దీన్ని ఎలా రాయొచ్చు మనం d-2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, d-2 హోల్ స్క్వేర్. ఎందుకంటే 2 వచ్చింది కదా, 2 లోపల పంపిస్తే -2 రెండు 2లు వచ్చాయి కాబట్టి d². సో ఆటోమేటిక్గా మళ్ళీ కొత్తగా అక్కడ మనం ఐడెంటిఫై చేయగలి ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వచ్చేసింది. సో దీనికి ఇప్పుడు మనం ప్రొసీజర్ అంటే ఆపరేషన్ అని చెప్పుకున్నాం కదా, వైపీలో ఎప్పుడు వైపీ కడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఓకే నేను అక్కడ ఆపరేషన్ అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి అనేది నీకు ముందుగా తెలిసి ఉండాలి. ఎలా అప్లై చేస్తాం, ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎవరు ఉన్నట్టు ఎక్స్ ఉన్నట్టు. ఎక్స్ అంటే ఏం చెప్పాను, ఎందుకు 4 ఫార్ములాస్ చెప్పాం. సో 4 ఫార్ములాస్లో ఏదో ఒక దాన్ని మనం యూస్ చేయాలి. ఎలా యూస్ చేస్తామో చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైనా ఈ 4 ఫార్ములాలు యూస్ చేయాలి అని అంటే కాన్స్టెంట్ని కామన్ తీయాలి. డినామినేటర్లో ఎంత ఉన్నాడు కాన్స్టెంట్, -2 కామన్ ఉన్నాడు, -2 ఉన్నాడు కాన్స్టెంట్గా. వాడిని కామన్ తీస్తే 1 - d/2 1 - d/2. సో దీని అంతటికి ఏముంది హోల్ స్క్వేర్ ఉంది. సరే మల్టిప్లై చేయండి, -2 × 1 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది d మిగిలింది, సరిపోయింది కదా. ఇప్పుడు పైకి పంపించేసే అంటే x³ -2² విల్ బికమ్స్ 4. ఇంకెంత మిగిలింది 1 - d/2 హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు పైకి పంపిస్తే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 1/4 మిగులుతుంది. 1 - d/2 పైకి వెళ్తే ఏమవుతుంది -2 టిల్ ఐ హ్యావ్ x³. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములాలో ఉందో చూడు మనకి ఇక్కడ. సిన్స్ మనకు ఫార్ములా రాసుకోవాలి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాసుకొని ఎక్స్పాండ్ చేస్తే వైపీ వచ్చేసినట్టే. 1 - x హోల్ టు ద పవర్ -2 4th ఫార్ములా. అంటే రెండు మైనస్లు ఉంటే ఏం చెప్పుకున్నాం, సేమ్ అంటే ప్లస్లు వస్తాయి అన్నీ కూడా. అలాగే 1 + 2x + 3x² + 4x³ ఇలా రాసుకోవాలి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ గెట్ వైపీ. రెండు కలిపి రాసేస్తే నీకేమవుతుంది అని అంటే జనరల్ ఈ వైపీని ఇక్కడ వచ్చిన వైసీని రెండింటిని కలిపి రాసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది అని అంటే జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా. సో వీడియోని చివరి వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. మీకు ఒకసారి చూస్తే క్వశ్చన్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మరి మీరు తర్వాత కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. సో మీరు క్లియర్గా వింటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది సొల్యూషన్. రైట్, ఇక్కడ వరకు మీరు ఏంటంటే నోట్ చేసుకోవాలి. ప్రతిదీ మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు వినేస్తూ ఉంటే గుర్తుంటుంది, బట్ తర్వాత మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామని అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకొని వైపీ కట్టేస్తూ ఉంటాం. సో దానికన్నా ముందు మనకి అక్కడ ఎంత ఉంది 1/4 అలానే ఉంది. 1 + 2x 1 + 2x అంటే ఎంత మనకి d/2 d/2 అప్లై చేశాను. తర్వాత ప్లస్ 3x² అంటే ఏంటి d/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4d/2 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. లాస్ట్లో ఎవరున్నారు మనకి x³. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసాం. ఫార్ములా దానికి ఎదురుగా రాసుకోవాలి. మీరు నీట్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, సో తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ఇప్పుడు 1/4 2 విల్ గెట్స్ క్యాన్సిల్ అంటే d. క్యాపిటల్ D అంటే ఏం చెప్పుకున్నాం, డెరివేటివ్ అని చెప్పాం కదా, డెరివేటివ్ కట్టాలి. చూద్దాం అక్కడ d²/2² అంటే 4 d³ 2³ అంటే 8. సో అని ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. 1/4 1 × x³ గెట్ x³ d × x³. x³ డెరివేటివ్ ఎంత రాసుకోవాలి అంటే ఇక్కడ మనకి x³ ఉంది, డెరివేటివ్ అంటే ఎంత 3x². మళ్ళీ ఇది డెరివేటివ్. ఇన్ కేస్ డెరివేటివ్ అంటే డబల్ డెరివేటివ్ d² అంటే దీనికి మళ్ళీ డెరివేటివ్ కడితే 6x, మళ్ళీ డెరివేటివ్ అంటే d³ కడితే 6, లాస్ట్లో d⁴ విల్ బికమ్స్ 0 అవుతుంది. ఓకేనా. ఈ విధంగా డెరివేటివ్స్ మనం ముందు రాసుకోవాలి. 1 × x³ డెరివేటివ్ ఆఫ్ x³ ఎంత వచ్చింది 3x². తర్వాత 3/4 కాన్స్టెంట్, d² అంటే ఎంత d² అంటే 6x
4 1s are 4 2s are అంటే 1/2 d cube అంటే 6 d⁴ ఎంత అయిపోతుంది 0 d⁴ అంటే ఇంకా అక్కడి నుంచి రాయాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇంకా టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇంకా అవసరం లేదు ఎక్కడైతే 0 అయిపోతుందో d⁴ 0 d⁵ 0 d⁴ 0 ఇంకా రాయవలసిన అవసరం లేదు మల్టిప్లై చేస్తాం కదా ఆల్రెడీ x³ ని మళ్ళీ x³ రాయగలరు సో ఫైనల్గా 1/4 x³ 3x², 2 2s are 2 3s are అంటే 3 3s are 9x/2, 1s are 3s are అంటే 3 LCM 2 కామన్ తీసేస్తే 2x³ 2 3s are 6x², 9x plus 2 3s are 6 LCM 2 ని ఇక్కడ మల్టిప్లై చేసేద్దాం you will get 1/8 this is called YP so finally general solution ఎప్పుడు కూడా ప్రతి క్వశ్చన్కి కూడా జనరల్ సొల్యూషన్ రాయాలి ఏంటి ఫార్ములా అని అంటే y is equals to yc plus yp ఎంత వచ్చింది మనకి yc ఇందాక c1 plus c2x e to the power 2x plus yp అంటే ఎంత వచ్చింది 1/8 2x³ plus 6x² 9x plus 6 సో ఈ విధంగా మనం జనరల్ సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు రైట్ వి విల్ సీ ద నెక్స్ట్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ ఉండగానే ఏం చేయాలి వైసీ కట్టాలి వైపీ కడుతున్నప్పుడు ఏం చేయాలి కాన్స్టెంట్ కామన్ తీయగా నీ ఫార్ములా వస్తుంది ఎక్స్పాండ్ చేసేయడమే చాలా ఈజీగా రైట్ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ విధంగా మనం రైట్ సైడ్ ఎక్స్ అనే టర్మ్ ఉంటే చాలా ఈజీగా 4 ఫార్ములాస్ని యూస్ చేసి సింపుల్ లెందీగా ఉంటుంది ఏదైనా క్వశ్చన్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది లెందీ ప్రాసెస్ ఉంటుంది మనం చాలా ఈజీగా చేసుకోవాలి అంటే దానికి నేనేం చెప్తున్నాను ప్రొసీజర్ చెప్తున్నాను ఒక ప్రొసీజర్ చెప్తున్నాను ఒక ఫార్ములా చెప్తున్నాను అది అప్లై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది రైట్ మీరు అది ఫాలో అయిపోవాలి ప్రొసీజర్ ఎప్పుడు ఫాలో అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా రైట్ సైడ్ మనకి ఎవరు ఉన్నారు e⁴x ఉంది x³ ఉంది cos 2x ఉంది నిన్న చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో e⁴x ఉంటే ఏం చేసాము పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్ అయిపోయింది కదా వైపీ వచ్చినట్టే కదా x³ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం x³ సేమ్ క్వశ్చన్ అంతా చేసేస్తాం ట్రిగ్నోమెట్రీ ఉంది కాస్ కానీ సైన్ కానీ ఉంటే ఏం చెప్పాం పుట్ d² ఈజ్ ఈక్వల్స్ టు -a². ఆపరేషన్లు 3 వచ్చాయి కదా 3 వచ్చి ఇండివిజువల్గా కడిచి లాస్ట్లో కలిపేస్తావు ప్లస్ ఉంది కాబట్టి సింపుల్ అనమాట లెంతీగా వస్తుంది 3 పేజీలు రాని 4-5 పేజీలు రాని ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఏమవుతుందంటే ప్రొసీజర్గా మనం వెళ్ళిపోతే ఎన్ని క్వశ్చన్ ఇక్కడ x² ఇచ్చినా చేయగలుగుతాం e⁴2x ఇచ్చినా చేయగలుగుతాం sin 2x 2 3 ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతాం ప్రొసీజర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దానికన్నా ముందు మనం ఏం కట్టాలి వైసీ కట్టాలి కదా ముందు అది ఫైండ్ అవుట్ చేద్దాం సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి మనం ఆన్సర్ షీట్లో రాయాలి ఏమిచ్చాడు d² ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు e⁴x ప్లస్ x³ ప్లస్ cos 2x అని మనం ముందు రాసుకోవాలి ఓకేనా రాసుకొని ఏం రాస్తాం అక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఎందుకు అని అంటే వైసీ కట్టాలి అని అంటే మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమని చెప్పుకున్నాం ఆక్సిలరీ ఈక్వేషన్ పేరు f(m) ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాం అంటే f(m) అంటే ఎంత m² ప్లస్ 4m ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అని రైట్ సో ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ కదా 5కి వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్స్ 5 × 1 ఉంది బికాస్ ప్రైమ్ నెంబర్ కాబట్టి అలాంటప్పుడు ఏంటి ఇప్పుడు వరకు అంటే ఫ్యాక్టర్స్ వచ్చి కాబట్టి చాలా ఈజీగా చేస్తాం రాలేదు కాబట్టి అప్పుడు m వాల్యూ ఏమవుతాయి వీ హ్యావ్ ఎ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ √b² -4ac/2a ఇలాగ అప్లై చేసుకోవాలా సో ఫార్ములాని మనం చాలా నీట్గా అప్లై చేసుకోవాలా బై 2a అప్లై చేస్తే ఏమవుతుంది -b అంటే m కోఎఫిషియంట్ 4 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 4² -4 × 1 × 5 అవుతుంది బై 2 × 1 -4 ప్లస్ ఆర్ మైనస్ 16 -20/2 1s are 2 అంటే ఎంత వచ్చింది -4 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఎంత అవుతుంది √16లో 4 తీస్తే 2 16లో 20 తీస్తే 2 సో డేట్ ఫర్ m వాల్యూ ఏమైనట్టు ఫైనల్గా -4 ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే 2 మైనస్ ఉంది కాబట్టి అంటే ఏమవుతుంది 2i బై ఇంకా ఎంత ఉంది మనకి 2 మిగిలింది వీ కెన్ టేక్ 2 యాజ్ కామన్ 2 కామన్ తీస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ i/2
2 will gets cancelled. So finally m value -2 plus or minus I వచ్చింది. I వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇమాజినరీ అవుతున్నట్టు. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ ఇక్కడ రాసుకోవాలి మనం క్లియర్గా. చూసి లెందీగా అనిపించింది, బట్ ప్రొసీజర్ వస్తే మనకి చాలా ఈజీ. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్పి మనం క్లియర్గా రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకున్నాం చాలా. అప్పుడు వైసీ వాల్యూ ఏమవుతుంది? వైసీ అంటే ఈ టు ద పవర్, రియల్ పార్ట్ ఎంత ఉంది? -2 అంటే -2 ఇంటూ ఎక్స్ -2. రియల్ పార్ట్కి ఇంటూ ఎక్స్ రాసేయడమే. C1 కాస్ ఇమాజినరీ పార్ట్ ఐ కోఎఫిషియంట్ 1 ఇంటూ ఎక్స్ 1x. C2 కాస్ అయిపోయింది కాబట్టి సైన్. ఫస్ట్ కాస్ అయిపోగానే తర్వాత సైన్ ఎక్స్. ఇది వైసీ అయిపోయింది. ఇక్కడ వర్క్ చేస్తే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ వైపీ కట్టాలి. వైపీ కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వైపీ అంటే ఏమవుతుంది మనకి? వాట్ ఆర్ ద రైట్ సైడ్ వాల్యూస్ మనకి? e power x plus x cube plus cos 2x by denominator we have d square plus 4d plus 5. డినామినేటర్ని 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడింటికి స్ప్లిట్ చేసేద్దాం. మూడింటికి స్ప్లిట్ చేసి కేస్ 1 కేస్ 2 కేస్ 3 కట్టేసి 3 కలిపేయడమే. సో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. అంటే వైపీ వాల్యూ ఏమవుతుంది? యూజువల్లీ మనకి e power x by d square plus 4d plus 5 ఒకటి ఒక ఫస్ట్ కేస్. సెకండ్ వన్ ఈజ్ x cube by d square plus 4d plus 5. నెక్స్ట్ లాస్ట్లో ఎవరు ఉన్నారు? cos 2x by d square plus 4d plus 5. ఈ విధంగా మనం ఇప్పుడు మూడు వైపులు కట్టాలి. ఇప్పుడు అంటే సమ్మన్కి ఎంత పెద్ద అవుతుందో చూడండి, బట్ ఈజీగా చేయొచ్చు. మనం ఎంత పెద్దదైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి. ఓకేనా? సో ఈ విధంగా 3 వైపుల్ని మనం ఇండివిజువల్గా మీరు నోట్ చేసుకోవాలి. ఇది మీరు నోట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఏంటంటే అది ఒకసారి అలా రఫ్గా చూసుకుంటే కూడా మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. గుర్తుండిపోతుంది మీకు. ఎక్కువ రోజులు ఎగ్జామ్స్ వరకు మీకు గుర్తు ఉంటుంది అది. రైట్? సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. సో మీకు నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది అంటే ఒక్కొక్క దానికి నేను ఇప్పుడు వైపీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో ఎలా చేస్తామో చాలా జాగ్రత్తగా చూడండి. మీకు చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీ నోట్స్లో రాసుకుంటే ఇంకా చాలా క్లియర్ ఉంటుంది. రైట్? ఇందులో నేను ఇప్పుడు కేసు 1 నేను ఏం చేస్తాను? ఫస్ట్ 1 ఎవరున్నారు? వీటిని తీసుకుని ఇప్పుడు ఇక్కడ నేను రాయాలి. మనం కన్సిడర్ అని చెప్పి రాసుకోవాలి. ఎగ్జామ్లో మనకి ఈజీగా ఉంటుంది. కన్సిడర్ ఎవరిని కన్సిడర్ చేద్దాం? e power x by d square plus 4d plus 5. వీటిని కన్సిడర్. ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? డినామినేటర్ స్ప్లిట్ చేయాలన్నాం. కానీ రూట్స్ మనకి ఏమొచ్చాయి? ఇక్కడ ఇమేజినరీ వచ్చాయి. ఇమేజినరీ వస్తే స్ప్లిట్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా వాట్ విల్ బి ద ఆపరేషన్? పుట్ d is equals to x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. d ప్లేస్లో 1 వేసి అయిపోయింది ఇంకా ఆన్సర్. e power x by 1 square plus 4 into 1 plus 5 అంటే ఫైనల్గా e power x by 1 plus 4 plus 5 అంటే దట్ మీన్స్ e power x by 10 వచ్చింది. ఫస్ట్ పార్ట్ కన్సిడర్ అయిపోయింది. ఇంక దీంతో పని లేదు. అలా మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసేసి 3 కలిపి రాసేసేయడమే. సెకండ్ వన్ నెక్స్ట్ కన్సిడర్ x cube by d square plus 4d plus 5. సో d ఇక్కడ ఎప్పుడైతే x క్యూబ్ ఉందో ఏం చెప్పాం మనం? కాన్స్టెంట్ కామన్ తీయాలన్నాం కదా ప్రీవియస్ మెథడ్లో. 4th యూనిట్లో ఫస్ట్ మెథడ్ అదే కదా. x కానీ ఉంటే కాన్స్టెంట్ కామన్ తీయాలి. అంటే ఏమవుతుంది? x క్యూబ్ బై కాన్స్టెంట్ ఎంత? 5 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా d స్క్వేర్ ప్లస్ 4d బై 5 మిగిలింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటా వెళ్ళాలి. వెళ్తే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్ట్ కూడా కన్సిడరేషన్ పార్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. చేద్దాం, దీనికి చేద్దాం. అంటే 1/5 అలా కామన్గా తీసేద్దాం. ఇంకా 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 న్యూమరేటర్ పార్ట్కి వెళ్తే ఇట్ బికమ్స్ -1. డినామినేటర్ పైకి వెళ్తుంది. ఇంకెవరు మిగిలిపోయారు మనకి? x క్యూబ్. ఇలాగా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్? 1/5 ఎక్స్పాండ్ చేసేద్దాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్. ఇందాక 4 ఫార్ములాలు చెప్పాం. ఏంటి? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే 1 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్
మైనస్ ఆల్టర్నేటివ్ కదా, ప్లస్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 హోల్ క్యూబ్. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఫోర్త్ టర్మ్ ఇందాక 0 అయిపోయింది కదా, సో నెక్స్ట్ టైం ఇంకా రాయాల్సిన అవసరం లేదు, అండ్ సో ఆన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. టిల్ ఐ హ్యావ్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది, మనం ఈజీగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూడా. ఇది నెక్స్ట్ దిస్ బై దిస్ అంటే ఏమవుతుంది, డి స్క్వేర్ బై 5 ప్లస్ ఇంటూ మైనస్ 4/5 ఇంటూ డి. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, బై 5 స్క్వేర్ అంటే 25. ఒక్కొక్క దాన్ని ఎలా చేస్తామో చూడండి. ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, డి పవర్ 4/25. ఇజ్ ఇట్ క్లియర్, రైట్? బి స్క్వేర్ అంటే ఎంత, బి స్క్వేర్ అంటే చూస్తే 4 స్క్వేర్ 16/25 డి స్క్వేర్, రైట్? బి స్క్వేర్ అయిపోయింది. 2ab అంటే ఏమవుతుంది, 2 4s are 8, 8/25 2ab అంటే ఎంత అవుతుంది, డి క్యూబ్, రైట్? సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏ క్యూబ్ అంటే డి పవర్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్, ఏ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, డి పవర్ 6/5 క్యూబ్ అంటే 125 ఏ క్యూబ్ రాస్తాం. బి క్యూబ్ అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి క్యూబ్ అంటే వీడు 4 క్యూబ్ ఎంత 64, బి క్యూబ్ అంటే డి క్యూబ్, 5 క్యూబ్ అంటే 125. అర్థమవుతుంది కదా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ప్లస్ 3a స్క్వేర్ బి, ముందు ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. 3a స్క్వేర్ బి అంటే 3 4s are 12, ఏ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది 4 5 అంటే డి పవర్ 5/1 క్యూబ్ అంటే 125. క్లియర్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మైనస్ 3ab స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే 16 3s are 64 అక్కడికి అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాం కావాలంటే మనం 3a అంటే డి స్క్వేర్, బి స్క్వేర్ అని అంటే 4 స్క్వేర్ వచ్చి 16 డి స్క్వేర్. ఇది మనకు ఓవరాల్గా వచ్చింది. ఓకే రైట్, ఇక్కడ 48 డి పవర్ 4/125 ఎందుకంటే 5 క్యూబ్ ప్రతిదానికి ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ చేసుకున్నాము. సో ఈజీగా మనకు ఫార్ములాస్తో ఆల్జిబ్రిక్ ఫార్ములాస్తో చేసుకోవాలి. ఇప్పుడు 1/5 ఒక్కొక్క దానికి మల్టిప్లై చేసేస్తే ఈ వైపు అయిపోయినట్టే. 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ లాస్ట్లో ఉండే ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. తర్వాత 1/5 కాన్స్టెంట్. డి స్క్వేర్ అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఎంత 3x స్క్వేర్ అంటే ఇది డి, సెకండ్ ఇది 6x, 6xకి 6కి 0, రైట్? ఇది డి స్క్వేర్, ఇది డి క్యూబ్, ఇది డి పవర్ 4. ఈ విధంగా మనం ఆ డీలు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో డి స్క్వేర్ నాకు ఎంత వచ్చింది, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ 6x అంటే అది ఇక్కడ రాసేయడం అంతే, సింపుల్. తర్వాత 4/5 డి అంటే ఫస్ట్ డెరివేటివ్ 3x స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ డి పవర్ 4 అంటే 0 కదా, డి పవర్ 4 0 అంటే 5 0 6 0 7 0 అన్ని జీరోలు వస్తాయి. తర్వాత 16/25 డి స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 6x. తర్వాత 8/25 డి క్యూబ్ అంటే ఎంత వచ్చింది 6. తర్వాత డి పవర్ 6 0, డి క్యూబ్ అంటే 64/125 డి క్యూబ్ అంటే 6, డి పవర్ 5 0 4 0 రిమైనింగ్ అన్ని జీరోలు వచ్చేస్తాయి, రైట్? సో ఈ విధంగా మనం ఏంటి సెకండ్ దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్కి చేయాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని సో లాస్ట్లో ఏంటి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ దాన్ని ఈ పవర్ x/10 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ వాల్యూ లాస్ట్లో మనకు వచ్చింది. అండ్ థర్డ్ వన్ మనకి ఏంటి అనేది చూద్దాం. థర్డ్ వన్ ఏంటి, cos 2x ఉంది. ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ మూడింటిని మనం ఒక దగ్గర అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వైపీ వచ్చింది. జస్ట్ సచ్ ఎ బిగ్ క్వశ్చన్ కానీ మనం ఈజీగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ చేయగలుగుతున్నాం అనమాట. కన్సిడర్ వాట్ విల్ బి ద థర్డ్ పార్ట్, cos 2x by d square plus 4d plus 5. సో కాస్ ట్రిగ్నోమెట్రీ కాస్ కానీ సైన్ కానీ ఉంటే ఏం చెప్పాను నేను, పుట్ d square is equals to మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది -4. అప్లై చేసే డేట్ 4 cos 2x by -4 plus 4d plus 5 అంటే cos 2x by 4d plus 1.
5 మైనస్ 4. అలాగే డినామినేటర్లో డి వచ్చింది. డి వచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రీకి ఏం చేయాలని, రేషనలైజ్ చేయాలన్నాం. అంటే ఏమవుతుంది, cos 2x బై 4d ప్లస్ 1. రేషనలైజ్ చేస్తే 4d మైనస్ 1, 4d మైనస్ 1, cos 2x 4d మైనస్ 1 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, 16d స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు d స్క్వేర్ వచ్చింది కదా, మళ్ళీ x కోఎఫిషియంట్ వేసాడు. 4d ఇంటూ కాస్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, 4d ఇంటూ కాస్ అంటే, సో సింపుల్గా మనం ఏం రాయొచ్చు, ప్రోడక్ట్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ మనం రాసుకోగలుగుతాం చాలా ఈజీగా. సో 4 డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x మైనస్ సైన్ 2x ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ కాస్ 2x కాస్ 2x, 16d స్క్వేర్లు ఎంత వేయాలన్నా 4 మైనస్ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఈజ్ మల్టిప్లై చేయగానే 4 2s are 8 minus 8 sin 2x minus cos 2x by 16 4s are 64 minus and minus 1. So that's what, minus 8 sin 2x minus cos 2x by minus 65. ఇది ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, జనరల్ సొల్యూషన్. అంటే ఏం చేయాలి, y ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ రాసేయాలి. అంటే నాకు వైసీ వచ్చింది కదా స్టార్టింగ్లో మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ ఐ. అలాగే వైపీ అంటే ఎవరిది, ఇక్కడ e పవర్ x బై 10, అలాగే ఈ టర్మ్, అలాగే ఈ టర్మ్ 3 కలిపి రాసుకుంటే యూ విల్ గెట్ వైపీ. సచ్ ఎ బిగ్ క్వశ్చన్. మీరు ఈజీగా ఏవైతే ఆపరేషన్స్ చాలా జాగ్రత్తగా రాస్తున్నాం అవి మీరు జాగ్రత్తగా రాసుకోవాలి, నోట్ చేసుకోండి క్వశ్చన్. సో మీకు సొల్యూషన్ అనేది క్లియర్గా నోట్స్లో ఉంటే మీకు ఆ పక్కనే ఫార్ములాస్ ఆపరేషన్స్ అవి రాస్తూ ఉంటున్నాం. ఇలాగ ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్, నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ఎవరున్నారు, 8 ఇంటూ ఈ పవర్ 3x ప్రోడక్ట్లో ఉంది. మనకి ఇక్కడ మధ్యలో ప్రోడక్ట్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే సపరేట్గా చేసేవాళ్ళని, ప్లస్ ఉంటే ఈ పవర్ ఎక్స్ ఉంటే డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, సైన్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో, బట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ విచ్ కమ్స్ అండర్ మెథడ్ నెంబర్ 2. మరి ఇలా ఎప్పుడైనా ఏం చెప్పాను, మెథడ్ నెంబర్ 2 అంటే ఈ పవర్ ఎక్స్తో పాటుగా ప్రోడక్ట్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆపరేషన్ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ. పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ అంటే ఎవరు, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే డి ప్లేస్లో డి ప్లస్ 1 అప్లై చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా మనం ఆపరేషన్ అప్లై చేయాలి ఎప్పుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ ఎవరు ఉండాలి, ఎక్స్పోనెన్షియల్తో పాటు సమ్ ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఏ ఫంక్షన్ అయినా ఉండొచ్చు. ఏ అంటే వీడు. ఓకేనా, డి ప్లేస్లో ఎంత వేయాలి మనం, ఇక్కడ డి ప్లేస్లో క్యాపిటల్ డి ఎక్కడైతే ఉందో అక్కడ ఏం వేయాలి, డి ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ 3, డి ప్లస్ 3 వేసేయడం ఆన్సర్ వచ్చేస్తుంది. దానికన్నా ముందు వైసీ కామన్ కదా మనం కట్టడం. ఫస్ట్ వాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ ఇచ్చాడు, ఆపరేటర్ ఫామ్ రాద్దాం. ఏంటి, ఆపరేటర్ ఫామ్ అని రాసుకోవాలి మనం. ఆపరేటర్ ఫామ్ ఆఫ్ గివెన్ డిఈ అంటే ఏం రాస్తాం, డి స్క్వేర్ తర్వాత ఎంత ఉంది, -6d ప్లస్ 13 ఉంది. అన్నిట్లో y కామన్గా ఉంది కదా, y 8 ఈ పవర్ 3x సైన్ 2x. సో ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు పక్కాగా వచ్చే క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో. సో లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఏమవుతుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు కూడా f ఆఫ్ m అప్లై చేసే m² -6m ప్లస్ 13. Obviously by seeing the question we can't find out the roots. మనం డైరెక్ట్గా బై యాజ్ స్ప్లిట్టింగ్ టర్మ్ చేయలేము కాబట్టి ఫార్ములా అప్లై చేసేద్దాం. -b ప్లస్ ఆర్ మైనస్ b² -4ac బై 2a. -b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్, 6 స్క్వేర్ 36, 4 ఇంటూ a అంటే 1, c అంటే 13 బై 2 ఇంటూ 1. 6 ప్లస్ ఆర్ మైనస్ 36, ఇక్కడ వచ్చి 40 -52 బై 2 1s are 2. 6 ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుంది, -16. -16 అంటే వీ హ్యావ్ 4 కదా, 6 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే 2i బై 2. 2 కామన్ తీసేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఎప్పుడైతే రూట్స్ మనకి ఏమొచ్చాయి, ఇప్పుడు ఇక్కడ రాసేయాలి ఒక స్టేట్మెంట్. ఏం రాస్తాం, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ
the roots are imaginary వచ్చాయి కాబట్టి what is yc formula? yc real part is 3 కాబట్టి ఏం రాస్తాం e to the power 3x c1 cos ఇమేజినరీ పార్ట్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి సింపుల్గా మనం 2 రాస్తే చాలు i కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ sin 2x 5 మార్క్స్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. ypని ఎలా చేస్తాం 8 e power 3x sin 2x బై ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది మనకి d² - 6d + 13. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆపరేషన్ ఏంటి ఎక్స్పోనెన్షియల్తో పాటు ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఉంటే ఏం చేయాలి మనం పుట్ d = d + a ఏంటి x కోఎఫిషియంట్ 3 అప్లై చేసేసే 8 e power 3x sin 2x d ప్లస్ ఎంత వేయాలి d + 3 హోల్ స్క్వేర్ - 6 d + 3 + 13 అంటే ఇక్కడ 8 e power 3x రాసుకుంటాం 1/sin 2x ఇక్కడ రాస్తూ ఉంటాం అనమాట. ఆపరేషన్ దీనికి మాత్రమే దీని బదులుగా అప్లై చేస్తాం a + b హోల్ స్క్వేర్ కాబట్టి a² + 9 + 6d - 6d 6 3s are 18 + 13 అంటే 8 e power 3x by this will gets cancel. ఇంకెంత మిగిలింది మనకి ఇక్కడ వచ్చేసి 22 అంటే 4 మిగిలింది. సో టిల్ వీ హ్యావ్ sin 2x ఓన్లీ సైన్ ఉంటే ఏం చెప్పాం పుట్ d² = -a². అలాగే ఆపరేషన్ ఈజీగా చేసుకోవడమే d² - a అంటే ఎంత x కోఎఫిషియంట్ 2² అంటే 4 -4 + 4 విల్ బికమ్స్ 0 అంటే 0 అవుతున్నప్పుడు ఏం ఫార్ములా చెప్పుకున్నాం -x/2a a అంటే 2 ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నాం. సైన్ ఉంది కాబట్టి cos 2x కావాలంటే ఇక్కడ నేను ఫార్ములా రాస్తాను 1/d² + a² sin ax ఉంటే -x/2a cos ax అన్నమాట -x/2 అదే రాసుకున్నాం. సో ఫైనల్గా 2 2s are 4 1s are 4 2s are -2x e power 3x cos 2x ఇది దేని వాల్యూ మనకి yp. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y = yc + yp. ఇందాక yc వచ్చింది కదా మనకి పైన, అలాగే ఇక్కడ మనకి yp వచ్చింది కదా, రెండు కలిపి రాసేస్తే ఈజీగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హియర్ వీ హ్యావ్ 1 2 3 4 టోటల్గా 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఓవరాల్గా మరి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ని సాల్వ్ చేయాలంటే మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి. సో దట్స్ వాట్ ఫస్ట్ దానికి నేను ఏం చెప్తున్నానంటే ప్రొసీజర్ అనేది నేను చెప్తున్నాను. సో ఇఫ్ యూ నో ద ప్రొసీజర్ సో ఏ క్వశ్చన్ అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఏంటి ప్రొసీజర్ అనేది మనకి ఇంపార్టెంట్. సో జనరల్గా ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం yc కడతాం. yc నథింగ్ బట్ వాట్ కాంప్లిమెంటరీ సొల్యూషన్. yc ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని కడతాం అంటే d² + 1 = 0 ఏదైతే తీసుకొని దానికి మనం yc ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఆఫ్టర్ దాట్ సో రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో రైట్ సైడ్ ఉండే వాల్యూకి మనం ఏం చేస్తామంటే yp ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సెకండ్ వన్ స్టెప్ నెంబర్ 2 ఈజ్ టు ఫైండ్ అవుట్ yp. సో ypలో మనకి ఎవరెవరు ఉన్నారు టోటల్గా వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మ్స్. ఫస్ట్ వన్ ఎవరు ఉన్నారు e power - x అంటే ఆపరేషన్ ఏంటి పుట్ d = x కోఎఫిషియంట్. ఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పుట్ d = x కోఎఫిషియంట్ ఎంత ఉంది x కోఎఫిషియంట్ -1 అంటే d ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆపరేషన్ అయిపోయినట్టే, రైట్. అంతే సింపుల్. అంటే ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది. సో టోటల్గా ఆపరేషన్స్ ఏంటనేది మనం చూసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ cos x. వాట్ ఈస్ ద ఆపరేషన్ పుట్ d² - x కోఎఫిషియంట్ స్క్వేర్. మైనస్ సపరేట్గా ఉంటుంది, ఓకేనా. స్క్వేర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అక్కడ 1 అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ -1² అంటే -1, రైట్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ x³. సో ఎప్పుడైనా x³ ఉంటే ఏం చేయాలి మనం కాన్స్టెంట్ అనేదాన్ని కామన్ తీసి కాన్స్టెంట్ని కామన్ తీయాలి. ఎప్పుడైతే కాన్స్టెంట్ కామన్ తీసామో యూ విల్ గెట్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా వస్తుంది. దానికి అప్లై చేసుకుంటే మనం డెరివేటివ్స్ కట్టేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ e power x cos x అంటే పుట్ d = d + a
put d is equals to d plus a, put d is equals to x coefficient, put d square is ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం. దేనికి ఏ ఆపరేషన్ అప్లై చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా అప్లై చేస్తే మనకి వైపీ వచ్చేస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టు ఫైండ్ అవుట్ జనరల్ సొల్యూషన్. వాట్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా? y is equals to yc plus yp, రైట్. సో ఈ విధంగా కానీ మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి కంప్లీట్గా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా నేర్చుకున్నావో ఆన్సర్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఒకసారి మళ్ళీ ఆపరేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పోనెన్షియల్ ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, కాస్ కానీ సైన్ కానీ ఉంటే పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. అదే ఈ పవర్ ఎక్స్తో పాటు పక్కన ట్రిగ్నోమెట్రీ ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు d ప్లస్ ఏ. ఓన్లీ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టర్మ్ ఉంటే కాన్స్టెంట్ కామన్ తీయాలి. టేక్ కాన్స్టెంట్ యాజ్ అ కామన్ అండ్ యూ విల్ గెట్ 4 ఆఫ్ ద ఫార్ములాస్ ఏదో ఒకదానికి కన్వర్ట్ అవుతూ ఉంటుంది, రైట్. ఈ విధంగా మనం లెందీ క్వశ్చన్ వస్తుంది, మీరు నోట్ చేసుకోవాలి. ప్రొసీజర్ అది క్లియర్గా నోట్ చేసుకుంటే మీకు నేను ప్రాబ్లం చెప్తున్నప్పుడు ఆ స్టెప్స్ అన్నీ కూడా నేను అప్లై చేస్తూ ఉంటాను. లెందీ స్టెప్ పెద్ద ఆన్సర్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రొసీజర్ నోట్ చేసుకుంటే మీకు చెప్పేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది, రైట్. వీడియోని చివరి వరకు అయితే చూడండి, సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, రైట్. నౌ ఫస్ట్ వీ విల్ సి వైసీ కడదాం ఫస్ట్. సో దానికన్నా ముందు మనం ఏం రాస్తాం? లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఎప్పుడు కూడా ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, రైట్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందంటే ఎమ్ ప్లేస్లో ఏమి అప్లై చేస్తాం? దట్ మీన్స్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. డి ప్లేస్లో ఎమ్ వేస్తుంది. రైట్ సైడ్ తీసుకోకూడదు. వైసీ కడుతున్నప్పుడు రైట్ సైడ్ ఉండే ఫంక్షన్ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎమ్ స్క్వేర్ అంటే ఇప్పుడు వాట్ విల్ బి ఎమ్ వాల్యూ? -1. స్క్వేర్ అటువైపు వెళ్తే √/-1. దట్ మీన్స్ వాట్ ఆర్ ఎమ్ వాల్యూస్? √/1 అంటే +r-1. మైనస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ దట్ 1 into i, 1i. సో రూట్స్ ఆర్ ఏమొచ్చాయి మనకి? ద రూట్స్ ఆర్ ఇమేజినరీ. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఎప్పుడైతే ఇమాజినరీ వచ్చాయో వాట్ ఈజ్ వైసీ ఫార్ములా? హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయినట్టే. వైసీ ఎప్పుడైతే కట్టేస్తున్నామో మనకి హాఫ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతున్నట్టు. సో వైసీ ఎప్పుడైతే రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే వైసీ ఫార్ములా ఏంటి? యూ టు ద పవర్ రియల్ పార్ట్ 0 రాయాల్సిన అవసరం లేదు. C1 cos i కోఎఫిషియంట్ ఈజ్ 1 into x 1x. C2 sin 1 into x. ఇక్కడ ఏదైతే ఎక్స్ రాస్తామో అది కూడా అక్కడ సేమ్ రాసేసాడు. వైసీ అయిపోయిందంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. బట్ వైపీ విల్ బి వెరీ బిగ్ థింగ్, చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను అంటే మీకు అన్ని మోడల్స్ కవర్ అవ్వాలి కాబట్టి నేను 4 రకాల ఫంక్షన్లు తీసుకున్నాను. మరి ఎగ్జామ్లో కూడా ఎలా ఇస్తాడంటే ఎస్ దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఎగ్జామ్లో ఒకటే ఇస్తూ ఉంటాడు. రైట్ సైడ్ ఓన్లీ 1 or మ్యాక్సిమమ్ ఆఫ్ 2. మరి మీరు ఎందుకు 4 అని అంటే ఈ క్వశ్చన్లోనే నేను 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేయగలుగుతున్నాను. నీకు మెథడ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉంటే చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువగా తీసుకొని ఇప్పుడు నేను వైపీ కట్టాలి అని అంటే వైపీలో ఇన్వాల్వ్ అవుతుంది రైట్ సైడ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ అంటే, రైట్. e⁻−x ప్లస్ cos x ప్లస్ x³ ప్లస్ e⁻x cos x బై లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? వైపీ అంటే ఈ y వాల్యూ d²+1 అటువైపు వెళ్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది d²+1. ఇప్పుడు d²+1 అని దీనికి ఒక్కొక్క దానికి ఇచ్చి ఒక్కొక్క దానికి వైపీ కట్టాలి. అక్కడ నీకు లెందీ ప్రాసెస్ వస్తుంది. ఓకే, మనం ఒక్కొక్కటి కన్సిడర్ చేసుకుంటాం. ఇది బై ఇది ఫైండ్ అవుట్ చేద్దాం, వదిలేస్తాం దాన్ని. ఇది బై ఇది దాన్ని అలా ఒక ఈక్వేషన్ అలా అన్నీ కలిపి యాడ్ చేసేస్తే యూ విల్ గెట్ వైపీ అనమాట. సో ఇక్కడ నాకు సింపుల్గా నేను ఏం రాసుకోవచ్చు? e⁻−x బై d²+1 తర్వాత cos x బై d²+1 x³ బై d²+1 e⁻x cos x బై d²+1. ఫోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చాయి కదా, విచ్ ఈస్ కాల్డ్ వైపీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ కన్సిడర్ ద ఫస్ట్ వన్. కన్సిడర్ ఏం తీసుకుందాం?
ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్ డి స్క్వేర్ ప్లస్ 1. ఎప్పుడైనా ఈ పవర్ ఎక్స్ ఉంటే ఆపరేషన్ ఇందాక ఏం చెప్పాను, ప్రొసీజర్ చెప్పినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఉంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ ఎక్స్ కోఎఫిషియంట్? -1. అంటే అప్లై చేసేసే, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు -1, ఎక్స్ కోఎఫిషియంట్ -1 కాబట్టి. డేట్ ఫర్ ఇట్ విల్ గివ్స్ యూ ఈ పవర్ మైనస్ ఎక్స్, డి ప్లేస్లో -1 స్క్వేర్ ఉంది. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ బై -1 స్క్వేర్ అంటే 1 + 1. సో ఫైనల్లీ ఈ పవర్ ఎక్స్ బై 2, రైట్? ఇది దీని వాల్యూ. నౌ ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మళ్ళీ కన్సిడర్ వాల్యూ cos x by d స్క్వేర్ ప్లస్ 1. ఇందాక ప్రొసీజర్ చెప్పినప్పుడు మీకు ఆపరేషన్ ఏం చెప్పాను, కాస్ ఉన్న సైన్ ఉన్న పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ రాసుకోవాలి, పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 1, దానికి స్క్వేర్ పెట్టుకోవాలంటే -1 అప్లై చేసేసే. దట్ మీన్స్ కాస్ ఎక్స్ బై -1 + 1, డినామినేటర్ గెటింగ్ 0. ఎప్పుడైతే 0 అవుతుందో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం, కాస్కి సైన్గా ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే దట్ మీన్స్ ఎక్స్ బై 2a, ఏ అంటే ఎంత అవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ 1 సైన్ ఎక్స్ అని రాసేయడమే అంతే. సో దట్ మీన్స్ ఫైనల్గా ఎంత వచ్చినట్టు మనకి, ఎక్స్ సైన్ ఎక్స్ బై 2. కావాలంటే మీరు ఇక్కడ ఫార్ములా రాసుకోవచ్చు మళ్ళీ ఒకసారి, 1/d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ కానీ ఉంటే అలానే కదా ఉంది, 1/d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కాస్ ఎక్స్. 0 అయింది డినామినేటర్, 0 అయితే ఏం రాసుకోవాలి, ఎక్స్ బై 2a. నేను ప్రతిసారి ఈ ఫార్ములా రాస్తున్నాను, మీరు కూడా అలా బాక్స్ వేసి రాసుకోవాలి. సో ఫైనల్గా సెకండ్ పార్ట్ కూడా వచ్చేసింది మనకి, రైట్? ఫస్ట్ వన్ ఎంత వచ్చింది మనకి, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సెకండ్ వన్ ఎంత వచ్చింది, ఎక్స్ సైన్ ఎక్స్ బై 2. మనం రఫ్లో రాసుకుందాం దాన్ని. సో లాస్ట్లో వైపీలో రాయాలి కాబట్టి ఫస్ట్ వన్ ఎంత వచ్చింది, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 2, రైట్? థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో థర్డ్ వన్ అంటే మనకి ఎవరున్నారు, ఎక్స్ క్యూబ్ బై డి స్క్వేర్ ప్లస్ 1, తర్వాత ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఆ విధంగా లెంత్ పెద్ద సమ్ ఒక 3 or 4 పేజెస్ వస్తూ ఉంటుంది. బట్ సమ్ని మనం చాలా ఈజీగా చేసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వైసీ కట్టాం, రూట్స్ ఇమాజినరీ వచ్చింది, రూట్స్ ఇమాజినరీ రాగానే వైసీ రాసేసాం, రాయగానే వైపీ రాసుకున్నాం. ఈ వైపీలో మనకి ఏమైంది, 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చాయి. అన్నీ ఒకేసారి కట్టే కన్నా ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తాం, సెకండ్ దాన్ని కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా ఈజీగా కన్సిడర్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ రెండింటికి సంబంధించి వైపీ మనకి ఏమొచ్చింది, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఎక్స్ సైన్ ఎక్స్ బై 2. అది రఫ్లో రాసుకున్నాం, లాస్ట్లో అన్నీ కలిపి రాయొచ్చు. నౌ ద థర్డ్ వైపీ ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఇది ఆల్రెడీ నేను చేసాం, ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంటే ఏం చేయాలని చెప్పాం, కాన్స్టెంట్ని కామన్ తీసుకోవాలి. అంటే మనకి కన్సిడర్, ఈ సమ్కి కంటిన్యూషన్ పార్ట్, కన్సిడర్ మనకి ఏముంది ఇంకా, ఎక్స్ క్యూబ్ బై డి స్క్వేర్ ప్లస్ 1 అంటే విచ్ క్యాన్ బి రిటన్ యాజ్, ఇది పైకి పంపిస్తే ఏమవుతుంది, డి స్క్వేర్ ప్లస్ 1 -1 ఎక్స్ క్యూబ్ అవుతుంది, రైట్? అంటే నీకు ఇక్కడ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 + x హోల్ పవర్ -1 అంటే ఏంటి, 1 + x ఇక్కడ రాసుకుందాం, 1 + x హోల్ పవర్ -1 అంటే 1 - x + x స్క్వేర్ -x క్యూబ్ అండ్ సో ఆన్. ఇలా ఫార్ములాని మనం నీట్గా రాసుకోవాలి, రైట్? ఇప్పుడు మరి నేను ఇక్కడ ఏమి ఎక్స్పాన్షన్ చేయగలుగుతున్నాను దానికి అని అంటే 1 అంటే 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఉంది మనకి, డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అండ్ డి పవర్ 4. 3 టర్మ్స్ సరిపోతాయి, ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరున్నారు, ఎక్స్ క్యూబ్ ఉంది. ఎక్స్ క్యూబ్కి ఫస్ట్ డెరివేటివ్ ఎంత, 3x స్క్వేర్. నెక్స్ట్ డెరివేటివ్ ఇది ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ అంటే ఏమవుతుంది, 6x. 6xకి డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ 6, ఫోర్త్ డెరివేటివ్ 0. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, డి పవర్ 4 0 అయిపోయింది కదా, అక్కడతో ఆపేయాలి. నెక్స్ట్ టైం ఏమవుతుంది, డి పవర్ 6 అయిపోతుంది, అవసరం లేదు మనకి, అక్కడతో ఆపేయవచ్చు. లైక్ సో డి పవర్ 2 4 ఇంకా అలా పవర్స్ పెరిగిపోతూ ఉంటాయి, మనకు అవసరం లేదు. ఎక్కడైతే 0 అవుతుందో అక్కడతో ఆపేయవచ్చు. సో ఫైనల్గా 1 × x³
ఎక్స్ క్యూబ్. సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ 6x అంటే -6x రాసాడు మళ్ళీ ఈజీగా. d⁴ అంటే దట్ మీన్స్ 0. సో ఫైనల్లీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎక్స్ క్యూబ్ -6x అంటే అది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా ఈ విధంగా మనం ఒక్కొక్క ఆపరేషన్ అప్లై చేసుకోవాలి. అండ్ ద ఫైనల్ పార్ట్ ఏదైతే ఉందో కన్సిడర్ ఏముంది, e పవర్ x cos x బై d² + 1. సో ఈ పవర్ x ఉంటే ఏం రాస్తాం, ఈ పవర్ x ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసుకోవాలి. పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, d + a కదా. సో అది రాసుకోవాలి ముందు. పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు d + x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 అంటే d ప్లేస్లో d + 1. చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది మనకి అక్కడ. సో ఫైనల్గా e పవర్ x 1 బై d ప్లేస్లో ఇక్కడ d ప్లేస్లో d + 1 అప్లై చేయాలి. d + 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, అండ్ అగైన్ ఐ హ్యావ్ +1 ఇంటూ cos x ఉంది. దీన్ని సింప్లిఫై చేసుకోవడమే. a + b హోల్ స్క్వేర్, a² + 2ab + 1 + 1 ఇంటూ cos x. e పవర్ x బై d² + 2d + 2 cos x. అగైన్ cos ఉంటే ఏం చేస్తాం, పుట్ d² ఈజ్ ఈక్వల్స్ టు -x కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే -x కోఎఫిషియంట్ 1² అంటే -1² అంటే 1. సో -1 అప్లై చేయాలి అంతే. దట్ మీన్స్ e పవర్ x బై d² ప్లస్లో -1 2d + 2 cos x. e పవర్ x 2d + 1 ఉంది, మరి cos x మిగిలిపోయింది కదా. మళ్ళీ అంటే cos x ఉంటే ఏం చేయాలని చెప్పి ఓన్లీ ఆపరేషన్ వీ కెన్ అప్లై. ఇన్ ప్లేస్ ఆఫ్ d² మనం ఏదైనా వేయగలం. మరి d వస్తే నేను ఏం చేస్తాం లాస్ట్ ప్రాబ్లంలో, థర్డ్ ప్రాబ్లంలో రేషనలైజ్ చేయాలని చెప్పాం. అంటే e పవర్ x 2d - 1 ఇక్కడ 2d - 1 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, 2d - 1తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేసుకున్నాం. దట్ మీన్స్ ఇంటూ cos x. నౌ a + b ఇంటూ a - b అంటే నీకేమొస్తుంది, e పవర్ x 2d - 1 బై 4d² - 1 ఇంటూ cos x. రైట్, ఇందాక మనకు థర్డ్ పార్ట్ ఎంత వచ్చింది, x³ - 6x. అదంతా మనం రఫ్లో రాసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఈ cos xని ఏదైతే ఎలిమినేట్ చేస్తామో లాస్ట్లో ఏం రాస్తాం, రెండు కలిపి రాసేసేయాలి మనం. అంటే ఏంటి, yc జనరల్ సొల్యూషన్ కోసం yc + yp కలిపి రాసేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్ అన్నమాట. సో ఈ విధంగా మనం 4 ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేస్తున్నట్టు, ఒక ప్రాబ్లం అనక. ముందు d² ప్లేస్లో e పవర్ x 2d - 1 4d² ప్లేస్లో ఎంత వేయాలన్నా -1 ఇక్కడ -1 cos x. e పవర్ x 2d - 1 -4 -1 అంటే -5. e పవర్ x బై -5 2d ఇంటూ cos x. 2d అంటే డెరివేటివ్ ఆఫ్ cos x ఇస్ -sin x, అలాగే -1 ఇంటూ cos x -cos x. e పవర్ x మైనస్ కామన్ తీసేయచ్చు ఓవరాల్గా 2 sin x ప్లస్ cos x by -5 minus will gets cancelled. e power x by 5 2 sin x plus cos x, which is fourth part. First part, second part, third part and fourth part. Final ga general solution ఏమవుతున్నట్టు, general solution y is equals to yc plus yp. y is equals to yc ఎంత వచ్చింది మనకి, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి, c1 cos x c2 sin x. ypలో 4 పార్ట్లు వచ్చాయి మొత్తం, రైట్. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎంత వచ్చింది, e పవర్ -x by 2. సెకండ్ పార్ట్ ఎంత వచ్చింది, x sin x by 2. థర్డ్ పార్ట్ x cube minus 6x. అండ్ ఫోర్త్ పార్ట్ ఇది లాస్ట్ వన్ ఏంటది, e power x by 5 2 sin x plus cos x.
సచ్ ఎ బిగ్ క్వశ్చన్. మనం ఏంటంటే ఒక పర్టికులర్ ప్రొసీజర్ అంటే ఒక ప్రాసెస్ని పట్టుకొని చేయగలిగాం, రైట్? ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 ఆపరేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఉంటే కాన్స్టెంట్ కామన్ తీయాలి, ఈ పవర్ ఎక్స్ ఉంటే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ వేయాలి, సైన్ కానీ కాస్ కానీ ఉంటే పుట్ డి స్క్వేర్ అనేది వేయాలి, రైట్? సో నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూసారు కదా, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లెందీ క్వశ్చన్. ఈవెన్ దో మనం చాలా ఈజీగా ఇంపార్టెంట్ కొన్ని స్టెప్స్ అర్థం చేసుకుంటూ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనం చాలా ఈజీగా చేయగలిగాం, రైట్? నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓన్లీ ద వన్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ రైట్ సైడ్ ఉంటే, సో విచ్ ఈజ్ అన్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్. అయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి బోర్డ్ ఎగ్జామ్లోనూ మనకి వచ్చేదన్నమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎవరికైతే వాట్ ఎవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా మన డిగ్రీలో ఫస్ట్ మనం అఫ్కోర్స్ మనం చెప్పేది డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ అందరికీ కూడాను. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్లోనే ఉండే క్వశ్చన్ ఇది మనకి ఎక్స్ సైన్ ఎక్స్ అనేది. సో దీన్ని కూడా మనం అంతే ఈజీగా అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఈజీగా చేసేయచ్చు. మనం చాలా ఈజీ అంటే చాలా డెడ్ ఈజీగా చేసేయగలుగుతాం క్వశ్చన్ని. దీనికి సంబంధించి మనకి ఏం కావాలి, యూజువల్లీ మనకి ప్రొసీజర్ అనేది కావాలి కదా. సో ప్రొసీజర్ ముందు ఒక 1 minute చెప్పేద్దాం. సో దెన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు. ప్రతిసారి కూడా నేను ప్రొసీజర్ సమ్ స్టార్ట్ చేసే ముందు ప్రొసీజర్ చెప్తున్నాను, మీరు ప్రొసీజర్ రాసుకోవాలి. నోట్స్లో రాసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు వీడియో చివరి వరకు చూసేటప్పుడు మీకు ప్రొసీజర్లు అన్నీ వస్తాయి. అవన్నీ మీరు రాసుకుంటే ఎనీ సమ్ను మనం చేయగలుగుతాం. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా వైసీ కట్టేస్తాం. ప్రతిసారి కూడా మనకి చేంజ్ ఎక్కడ వస్తుంది, వైపీ. అండ్ వైపీ ఎందుకు కడుతున్నామంటే ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్లో అడిగారు మనకి, సార్ ఏంటి సార్ కొన్నింటికి వైసీ కడుతున్నారు, కొన్నింటికి వైపీ కడుతున్నారు, లేదా 2 కడుతున్నారంటే ఈక్వల్స్ టు రైట్ సైడ్ 0 ఉంటే వైసీ కట్టాలి. 5 మార్క్స్లో నెక్స్ట్ వీడియో మన 5 మార్క్స్ ఉంటుంది. అందులో మనకి ఓన్లీ వైసీ కడతాం, వైపీ కట్టం ఇంకా. ఎందుకంటే రైట్ సైడ్ ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. రైట్ సైడ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే వైపీ కూడా కట్టాలి, రైట్? సో అది అనమాట మెయిన్. సో ఇక్కడ వైపీకి వచ్చేసరికి మనకి ఎవరున్నారు, రైట్ సైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది. అప్పుడు మనకి వైపీ ఫంక్షన్ ఏమవుతుంది అని అంటే, రైట్, చాలా జాగ్రత్త రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్ 1/f ఆఫ్ డి ఎవరున్నారు పక్కన, సైన్ ఎక్స్ ఉంది, మైనస్ అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. అది దీన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఎక్స్ సైన్ ఎక్స్ని ఏం చేస్తాం, స్ప్లిట్ చేస్తాం. ఎక్స్ సైన్ ఎక్స్ని స్ప్లిట్ చేసి 1/f ఆఫ్ డి అనేది రాసేస్తాం. మైనస్ ఎఫ్ ఆఫ్ డికి డెరివేటివ్ ఎంత, ఎఫ్ డాష్ ఆఫ్ డి పైన రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ డికి స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్, మళ్ళీ సైన్ ఎక్స్ రాస్తాం. ఇక్కడ ఎక్స్ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఎక్స్ సైన్ ఎక్స్ 1/f ఆఫ్ డి రాస్తాం. దీనికి డెరివేటివ్, దీనికి స్క్వేర్ రాసుకో. ఎవరు వచ్చేస్తారు, వైపీ డైరెక్ట్గా వచ్చారు. ఇది ఆపరేషన్. ఈ ఆపరేషనే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆపరేషన్ అంటే ఈ వైపీ అనే ఆపరేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్లో ఎవరు ఉండాలి, ఎక్స్ సైన్ ఎక్స్ కానీ లేదా ఎక్స్ కాస్ ఎక్స్ కానీ ఉంటేనే నువ్వు రాయి. ఒకవేళ ఎక్స్ కాస్ ఎక్స్ అయితే ఏం రాస్తావు, ఎక్స్ 1/f ఆఫ్ డి ఇంటూ కాస్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ కాస్ ఎక్స్ పెట్టేస్తావు అంతే. ఎప్పుడైతే ఇలా పెట్టావో ఈ ఫార్ములా అప్లై చేసాక ప్రీవియస్ క్వశ్చన్లో అంటే ప్రీవియస్ యూనిట్లో 3rd యూనిట్లో ఓన్లీ సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ ఉంటే ఏం చేయమన్నాను, సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ ఉంటే పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. ఆపరేషన్ పాత ఆపరేషన్ అప్లై చేసేస్తాం. వైపీ ఇది ఫార్ములా ఎవరికి, ఎక్స్ సైన్ ఎక్స్. ఆపరేషన్ పాతదే అప్లై చేస్తే యూ విల్ గెట్ వైపీ. 3rd స్టెప్లో యూజువల్లీ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, వైసీ ప్లస్ వైపీ ఈజీగా రాసేస్తాం, రైట్? సో నౌ మనం క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ప్రొసీజర్ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొసీజర్ అనేది ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ప్రొసీజర్ ఎప్పుడైతే వచ్చేసిందో నీకు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతావు, చాలా ఈజీగా చేయగలుగుతావు. ఇక్కడ కష్టంగా కాకుండా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ మనకి గివెన్ ప్రతిసారి కూడా ముందు ఇచ్చిన క్వశ్చన్ని రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చాడు మనకి, డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్. క్వశ్చన్ రాసుకున్నాం కదా, క్వశ్చన్ అడిగిన ఎవరు కట్టాలి, వైసీని కట్టాలి. అంటే ఏం రాస్తాం, ఫస్ట్ వైసీ కట్టాలంటే లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్స్ టు 0. అప్లై చేసేసి m square plus 4 is equals to 0, m square value minus 4, m value root over minus 4, m value plus or minus 2 are imaginary, the roots are imaginary,
ద రూట్స్ ఆర్ ఇమేజినరీ. ఇమేజినరీ వచ్చిందంటే వాట్ ఈజ్ వైసీ ఫార్ములా? ఈ టు ద పవర్ రియల్ పార్ట్ లేదు కదా, కాబట్టి C1 cos 2x C2 sin 2x. నేను ఫార్ములా స్పీడ్గా రాసేస్తున్నానంటే ఆల్రెడీ ముందు వీడియోలో మనం దీనికి సంబంధించిన ఫార్ములాస్ చెప్పేసి కదా, ఒకసారి ఆ లింక్ చూసేసేయండి, మీకు ఈజీగా ఫార్ములాస్ ఎలా రాయాలో కూడా వచ్చేస్తుంది. వైపీకి వస్తే ఏముంది? ఎక్స్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ d²+4. ఇప్పుడే చెప్పాను, ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ వస్తే ఏం చేయాలి? ఈజీగా ఒక స్టెప్లో అయిపోతుంది. వైపీ వెంటనే జనరల్ సొల్యూషన్ రాసేస్తాం, చాలా ఈజీ. అన్ని క్వశ్చన్లు డిఫికల్ట్ ఉండవు కదా, కొన్ని ఈజీగా ఉంటాయి, అవి కూడా మనం బాగా చూస్ చేసుకొని చేయొచ్చు. సో వైపీ ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఎక్స్ సైన్ ఎక్స్ బై d²+4 అంటే ఎక్స్ 1/f(d) ఫార్ములా రాద్దాం ముందు. సైన్ ఎక్స్ మైనస్ f'(d)/f(d) హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. వైపీ ఎక్స్ ఇంటూ 1/f(d) అంటే ఎవరు? d²+4ని f(d) అంటాం. d²+4 సైన్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ దిస్ థింగ్ f'(d). d² డెరివేటివ్ 2d. ఎక్స్ పవర్ ఎన్కి ఏంటి? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ d² డెరివేటివ్ 2d. కాన్స్టెంట్కి 0. మనకి ఫార్ములాస్ అన్ని బాగా వచ్చేసేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫైనల్గా? 2d తర్వాత d²+4 స్క్వేర్ అన్నాడు కదా, స్క్వేర్ పెట్టే టు సైన్ ఎక్స్. అంతే సింపుల్. ఎక్స్ ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఆపరేషన్ ఏమి అప్లై చేయాలి? సైన్ ఎక్స్ ఉంటే ఆపరేషన్స్ మర్చిపోకూడదు. ఆపరేషన్స్ పుట్టు d² ప్లేస్లో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1² అంటే -1 అప్లై చేసేస్తే ఎక్స్ -1+4 సైన్ ఎక్స్ 2d. ఇక్కడ కూడా -1+4 హోల్ స్క్వేర్ సైన్ ఎక్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఇక్కడ ఎంత వస్తుంది? 3. ఇక్కడ 2. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్. ఆ విధంగా క్యాపిటల్ డి. ఎప్పుడైనా క్యాపిటల్ డి పైన ఉంటే ఇట్స్ నథింగ్ బట్ డెరివేటివ్. క్యాపిటల్ డి డినామినేటర్లు ఉంటే ఇంటిగ్రేషన్. ఓకేనా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, చెప్పేవన్నీ కూడా. రైట్, ఇక్కడ 3² యూ విల్ గెట్ 9 అంటే విచ్ ఈస్ కాల్డ్ వైపీ. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? సో సచ్ అన్ ఈజీ క్వశ్చన్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. జనరల్ సొల్యూషన్ ఏమని పిలుస్తాం? y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. y ఈజ్ ఈక్వల్స్ టు yc అంటే ఎంత వచ్చింది మనకి ఇందాక? c1 cos 2x c2 sin 2x తర్వాత ప్లస్ yp అంటే ఇప్పుడే వచ్చింది కదా, x sin x బై 3 మైనస్ 2 cos x బై 9. సచ్ అన్ ఈజీ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్ చేసుకోండి, మీకు చాలా ఆపరేషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్, నౌ వి విల్ సీ ద థర్డ్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్తో మనం సాల్వ్ చేయగలుగుతాం క్వశ్చన్. రైట్, నౌ వి విల్ సీ ద నెక్స్ట్ మోడల్ ప్రోడక్ట్లో. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్. ఇది వచ్చేసి ఖచ్చితంగా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు చూసినట్లయితే ప్రతి దాంట్లోనే ఈ క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ 8x² e⁻²x అని ఎనీ యూనివర్సిటీ మీరు చూడండి, ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రతి పేపర్లోనే ఈ క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. ఎలా సాల్వ్ చేయాలి? చాలా ఈజీగా. సో దానికి సంబంధించి ముందు మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గో త్రూ ద ప్రొసీజర్. ఒకటి ముందు చెప్పేసుకుందాం, దెన్ అగైన్ ఒక 1 minute ప్రొసీజర్ చెప్పేసుకొని యాక్చువల్గా సమ్మని చాలా ఈజీగా చేసేద్దాం. ఫస్ట్ యూజువల్లీ మనం వైసీ కడతా ఉంటున్నాం. వైపీ కట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ వైపీ కడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఉంది కదా, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి e⁻²x ఉంది కాబట్టి పుట్టు d ఈజ్ ఈక్వల్స్ ఏం వేస్తాం? d ఈజ్ ఈక్వల్స్ టు d+2 వేస్తాం. ఎందుకంటే d ఈజ్ ఈక్వల్ d+a కదా, ఏ అంటే అంత ఎక్స్ కోఎఫిషియంట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్తో పాటు సైన్ వచ్చింది. ఇందాకేంటి? ఎక్స్తో పాటు ఓన్లీ సైన్ వచ్చింది. ఇప్పుడు x² పాటు sin 2x వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా సైన్ ఉంటే ఇమేజినరీ పార్ట్ అంటాం, కాస్ ఉంటే ఆర్పి అంటాం, అంటే రియల్ పార్ట్. రైట్, ఇప్పుడు మరి సైన్ ఉందా కాస్ ఉందా? క్వశ్చన్లో సైన్ ఉంది. సైన్ ఉంటే మనం ఎవరిని తీసుకోవాలి? ఇమేజినరీ పార్ట్ తీసుకోవాలి. రైట్, ఈ ఐపీ అనే దాన్ని తీసుకొని మనం నార్మల్గా వైపీ కట్టేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp కామన్. సో ఇక్కడ మనకు ఒక 2 పాయింట్లు తెలియాలి. ఇది పాత పాయింటే మనకు తెలిసింది. అలాగే ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ వస్తే ఏం చేయాలి? ఇన్ కేస్ ఎక్స్ వస్తే కాన్స్టెంట్ అనేదాన్ని కామన్ తీస్తూ ఉంటాం. రైట్, ఆ విధంగా మన పాత ప్రొసీజర్స్. కొత్తగా ఎవరు వచ్చారు మనకి? ఇక్కడ సైన్ ఉంటే ఐపీ, కాస్ ఉంటే
ఆర్పి, సైన్ ఉంటే ఐపి, కాస్ ఉంటే ఆర్పి రాయాలి. ఈ క్వశ్చన్లో సైన్ ఉంది కాబట్టి ఏం రాయాలి, ఇమేజినరీ పార్ట్ రాయాలి. ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది వైపులు నేను క్లియర్గా చెప్తా ఉంటాను. మీకు జస్ట్ ఓవర్ వ్యూ తెలియడం కోసం ముందుగా నేను ప్రొసీజర్ని చెప్తున్నాను అనమాట. రైట్, నౌ వీ విల్ సీ ద ఆన్సర్ ఎలా చేస్తామనే దాన్ని. సో కొద్దిగా లెందీగానే ఉంటుంది బికాజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రతిసారి అడిగే క్వశ్చన్ కాబట్టి కొద్దిగా ఆఫ్ కోర్స్ లెందీగా అనిపిస్తే దాన్ని కూడా మనం ఈజీగా ఇందాకలాగా సాల్వ్ చేసుకోగలుగుతాం చాలా ఈజీగా. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసేసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చాడు మనకి, d² - 4d + 4 × y = 8x² e⁻²x అన్ని ప్రోడక్ట్లో ఉంటాయి. ప్రోడక్ట్లో ఉన్నట్టు సమ్ ప్లస్లో ఉంటే ఇందాక చేసాం కదా ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 4. ప్లస్లో ఉంటే ఏం చేసాం, కన్సిడర్ 1, కన్సిడర్ 2, కన్సిడర్ 3 అన్నీ కలిపేసి మొత్తం 4 పార్ట్స్ రాసి అలా రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్లో ఉన్నాయి. అందుకని వెరీ డిఫికల్ట్ అని అంటున్నాం. సో దట్స్ వాట్ ఇంపార్టెంట్ కూడా. దీనికన్నా ముందు ఏం రాస్తాం, వైసీ కడతాం. లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి f of m is equals to 0. అప్లై చేసే m² - 4m + 4 = 0. I can split 4m as 2m - 2m + 4 = 0. m is common, m - 2 - 2 is common, m - 2 అంటే ఓవరాల్గా m - 2 m. ఈ విధంగా ఈజీగా వైసీని కట్టేస్తూ ఉంటాం. 2, 2 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ రాయాలి మనం, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అని వచ్చాయంటే వైసీ ఫార్ములా ఏంటి మనకి, ఎప్పుడు కూడా c1 + c2x అని రాసేయండి. ఎవరు రియల్ రూట్ ఈక్వల్ 2 కదా, అంటే ఏంటి e⁻² 2 × x, అంతే సింపుల్. ఎవరు వస్తే ఆ ఎక్స్ రాసేయండి, ఇంటూ ఎక్స్ పెట్టేసి. వైపీ దగ్గర ఏమొస్తుందని చెప్పుకున్నాం, ఫస్ట్ వైపీ ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ ఎవరున్నారు, 8x² e⁻²x sin 2x d² - 4d + 4. రైట్, ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు ఎలిమినేట్ చేసుకోవాలా, కాబట్టి నేను వైపీని ఏం రాస్తున్నాను అంటే ఫస్ట్ e⁻xని ముందు రాసుకుంటున్నాను. e⁻²xని ముందు రాస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, ఆపరేషన్ ఏం చెప్పాము, ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్ పుట్ d = d + a. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్తో పాటు ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కానీ ఒక ఎక్స్ ఫంక్షన్ కానీ ఉంటే పుట్ d = d + a వేస్తాం. ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ అయితే పుట్ d = a, ఓన్లీ e⁻x ఉండదు. ప్రీవియస్ క్వశ్చన్ ఉంది కదా e⁻ - x అని పుట్ d = -1 వేస్తాం. ఇక్కడ e⁻xతో పాటు ప్రోడక్ట్లో ఎవరు ఉన్నారు, సైన్ ఉంది, ట్రిగ్నోమెట్రీ ఉంది. పుట్ d ప్లేస్లో ఎంత వేయాలన్నాం, d + a అంటే d + a అంటే ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ 2, అది అప్లై చేయాలి. d² అంటే ఏంటి, d + 2² - 4d అంటే ఎంత వేయాలి, d + 2, తర్వాత లాస్ట్లో +4. ఇంకా రైట్ సైడ్ ఎంత ఉంది మనకి, ఈ పవర్ రాస్తాం కదా, అలాగే ఇక్కడ 8 ఈజ్ కాన్స్టెంట్, ఇంకా x² sin 2x. ఈ విధంగా స్టెప్ని మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. డినామినేటర్ని సింప్లిఫై చేసేసి ఇందాక ఏం చెప్పాను, సైన్ ఉంటే ఐపీ, కాస్ ఉంటే ఆర్పీ అన్నాం కదా, ఆ స్టెప్స్ వేస్తూ ఉంటాం. దట్స్ వాట్ వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 8e⁻²x స్ప్లిట్ చేసేస్తే a² + b² + 2ab - 4d - 4 2s are 8 + 4, ఇంకా ఇక్కడ x² sin 2x. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమ్మని ఈజీగా స్టెప్ టు స్టెప్ అర్థం చేసుకుంటూ రాస్తే మనకి ఈజీగా ఉంటుంది. 4d విల్ గెట్స్ క్యాన్సిల్, +4 + 4 8 అంటే ఈ d4 8 విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఎంత మిగిలింది, d² మిగిలింది, అంటే x² sin 2x. ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి వీటిని సైడ్ లెఫ్ట్ సైడ్, ఆపరేషన్ అయిపోతే లెఫ్ట్ సైడ్ రాసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వన్, ఇప్పుడు sin 2x నేను రాస్తున్నాను అంటే ఏం రాయొచ్చు అని అంటే 8e⁻²x సైన్ అంటే ఏం చెప్పాను, ఐపీ ఆఫ్, ఏం రాయాలి, ఐపీ ఆఫ్ అని రాసి ఎవరికి ఐపీ ఆఫ్, e⁻, ఇక్కడ సైన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2ix. అర్థమవుతుంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ పక్కన ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2x ఉంది కాబట్టి 2ix, 3x ఉంటే 3ix, 4 ఉంటే 4ix రాసేయడమే. సో సైన్ బదులుగా రాస్తాం. ఇంకెవరెవరు మిగిలారు, ఇక్కడ d²
ఇంకా ఎక్స్ స్క్వేర్ మిగిలింది, ఇది రాస్తాం కదా, ఇంకా ఎక్స్ స్క్వేర్ మిగిలింది. 8e⁻²x ఐపీ ఆఫ్, మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ వచ్చిందంటే ఏం చేయాలి, ఇక్కడ వేరియబుల్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ వచ్చింది కాబట్టి 2i ఎక్స్ ప్లేస్లో ఎంత వేయాలి, డి ప్లేస్లో డి ప్లస్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2i కదా, సో 2i రాసుకోవాలి. ఫర్ దిస్ వీ హ్యావ్ అ స్క్వేర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా ఒక్కొక్క టర్మ్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. e⁻²x ఐపీ ఆఫ్ e⁻²ix. ఎక్స్ ఉంటే ఏం చేస్తాం, కాన్స్టెంట్ కామన్ తీస్తాం. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ థింగ్, వీ హ్యావ్ 2i కదా, 2i² నథింగ్ బట్ 4i² అంటే -4 అవుతుంది. 1 ప్లస్ నార్మల్గా రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది, లేదా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ మనం కావాలంటే ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ ఏం కామన్ తీయాలి, 2i కామన్ తీయాలి. అంటే 1 ప్లస్ d/2i. ఫర్ దిస్ వీ హ్యావ్ హోల్ స్క్వేర్. మల్టిప్లై చేయండి, 2i ఇంటూ 1 2i క్యాన్సిల్, d సరిపోయింది కదా. సో ఆ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్గా ఏం చేయాలి, పవర్లోకి పంపించేసేయాలి. అంటే దీన్ని పైకి పంపించేస్తే ఏమవుతుంది, విల్ సెండ్ టు ద న్యూమరేటర్ 1 + x (-1) ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా, 4 ఫార్ములాలు ఏదో ఒకటి వస్తుంది, ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ గెట్ yp. సో సచ్ అండ్ డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ ప్రొసీజర్ ద్వారా మనం వెళ్ళిపోతే సో ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో మేము ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మేము ముందుగా ఉంటాం. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 8e⁻, స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఐపీ ఆఫ్ e⁻²ix. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ అనేదాన్ని రెండింటికి అప్లై చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, 2i², 2 స్క్వేర్ అంటే 4, i² అంటే -1, అంటే ఎంత వచ్చింది, -1/4. అదే ఇందాక నేను రాస్తున్నాను -1. కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక స్టెప్ రాసుకున్నాం. ఇంటూ 1 ప్లస్ d/2i, పైకి వెళ్తే ఏమవుతుంది -2, ఇంటూ ఎంత ఉంది మనకి x². సో నౌ యూ కెన్ ఎక్స్పాండ్ దిస్ వన్. 8e⁻²x ఐపీ ఆఫ్ e⁻²ix 1/-4, 1 + x హోల్ పవర్ -2. ఏంటి ఫార్ములా, 1 - 2x అంటే d/2i ప్లస్ 3x² అంటే ఏంటి d², 2i² అంటే 4i² ఇంటూ x². x² ఉంది కాబట్టి వాట్ ఈజ్ x² ఫస్ట్ డెరివేటివ్ 2x, సెకండ్ డెరివేటివ్ 2, థర్డ్ డెరివేటివ్ 0. అందుకని ఇంకా d³ రాయలేదు, అంతకుమించి ఇంక మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి d³ రాస్తున్నాం, ఒక్కోసారి d⁻4 రాస్తున్నాం, అంటే డిపెండింగ్ ఆన్ దిస్ ఫంక్షన్ ఎక్కడ 0 అయిపోతుందో అక్కడతో ఆపేయచ్చు అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేసేసి -4 ఇక్కడ రాస్తే ఏమవుతుంది, 4 1s 4 2s, అలాగే మైనస్, ఈ మైనస్ అంటే కంప్లీట్ ఫ్రాక్షన్ కాబట్టి ముందు రాసేసుకుంటాం. e⁻²x ఐపీ ఆఫ్ e⁻²ix x² ఇంటూ 1 x², రైట్. తర్వాత 2 విల్ గెట్స్ క్యాన్సిల్. డెరివేటివ్ ఆఫ్ x² అంటే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ x² 2x/i. ఇంకా మనకి i² అంటే -1 -3/4. ఇది నేను జరిపేస్తున్నాను, ఇంకా అవసరం లేదు కదా, ఇది మనకి మీరు నోట్ చేసేసుకోవాలి. 3/4 i² చాలా జాగ్రత్తగా వేయాలి, స్టెప్ టు స్టెప్ క్లియర్గా చెప్తున్నాను. 3/4 i² అంటే -1 కదా, -1 ఇంటూ ప్లస్ -1, d² x², x²కి డబుల్ డెరివేటివ్, x² ఫస్ట్ డెరివేటివ్ 2x, డబుల్ డెరివేటివ్ అంటే ఇంకొక 2. సో దిస్ ఈజ్ ఫైనల్లీ x e⁻²x ఐపీ ఆఫ్ e⁻²x. ఇక్కడ రియల్ పార్ట్ ఎవరు ఉన్నారు, x² 2 -3/2, ఇది రియల్ పార్ట్. ఇమేజినరీ పార్ట్ ఎంత ఉంది, ఇప్పుడు i² ఉంది, డినామినేటర్లో i ఉంది, దానికి రేషనలైజ్ చేస్తే 2x అంటే ఇంటూ i/i చేసామనుకోండి, 8e⁻²x ఐపీ ఆఫ్, దీని మీనింగ్ ఏంటి, e⁻²x అంటే e⁻²ix అంటే ఐపీ ఆఫ్ e⁻²x అంటే డిమోవియర్స్ ఫార్ములా cos 2x ప్లస్ i sin 2x. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, e⁻²x అంటే 2x అన్నాం కదా, cos 2x ప్లస్ i sin. ఇక్కడ ఎంత మిగిలింది, రియల్ పార్ట్ ఫస్ట్ x² -3/2 మైనస్ ఇంటూ i ఇంటూ i² -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంకెంత మిగిలింది 2xi. సో అలా మార్చడానికే
అంటే ఐ న్యూమరేటర్లోకి మార్చడానికి రేషనలైజ్ చేసాం అక్కడ. సో ఫైనల్ స్టెప్ ఈజ్ e⁻²x ఐపీ ఆఫ్ అనే దగ్గర నుంచి ఐపీ పోవాలి, ఇప్పుడు ఇమేజినరీ పార్ట్ పోవాలి. ఎప్పుడైనా ఐపీ పోవాలి అని, ఐపీ అంటే ఆపోజిట్ అని, ఇక్కడ రియల్ పార్ట్కి అక్కడ ఆపోజిట్ ఎవరు, ఇమేజినరీ పార్ట్ ప్రొడక్ట్ చేయడమే. ఐపీ అంటే అదే కదా, ఐపీ పెట్టామంటాం అంటే ఏంటి, మనం ఆపోజిట్ పార్టీ మీద పెడతా ఉంటాం. అంటే ఏంటి, ఐపీ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి, ఓకే ఆపోజిట్ పార్టీ రావాలి. ఆపోజిట్ అనగానే ఇక్కడ రియల్ పార్ట్ ఎవరు, ఇప్పుడు ఎలా మల్టిప్లై చేస్తుంది చూడండి, ఐపీ అండి. రియల్ పార్ట్ ఎంత, cos2x, ఇక్కడ cos2x రియల్ పార్ట్, అక్కడ ఇమేజినరీ పార్ట్ ఎంత 2xi, ఐ తీసేయండి, ఇంకెంత ఉంది 2x, అది ఇక్కడ వస్తుంది ప్లస్, రైట్. ఇక్కడ మళ్ళీ ఇమేజినరీ పార్ట్ ఎంత ఉంది sin2x, ఇక్కడ ఇమేజినరీ పార్ట్ రియల్ పార్ట్ ఎంత x² - 3/2 విచ్ ఇస్ కాల్డ్ yp. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏం రాస్తాం, ఫైనల్గా జనరల్ సొల్యూషన్ y = yc + yp. yc ఎందాక వచ్చింది కదా, మనకి ఎంత వచ్చింది c1 + c2x e⁻²x ప్లస్ yp వాల్యూ 8e⁻²x 2x ఇంటూ cos2x ప్లస్ పైన ఏదైతే వచ్చిందో అదే రాసేస్తున్నాం 3/2. ఏదైతే మనకి ఇక్కడ yp వచ్చిందో ఆ స్టెప్ని మనం చాలా ఈజీగా రాయగలుగుతున్నాం అనమాట. దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, బాగా ప్రిపేర్ అవ్వండి. నోట్స్లో మీరు అప్ టు డేట్గా రాసుకోండి. ఫార్ములాస్, ఆపరేషన్స్ అవి చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. నాట్ దట్ మచ్ ఈజీ. మీరు ప్రాక్టీస్ చేయాలి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు క్వశ్చన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇది మనకి 4th యూనిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో. సో దీనికన్నా ముందు పార్ట్లో మీరు 4th యూనిట్కి ముందు 3 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం ఈరోజు వీడియోలో. ఓవరాల్గా మీకు 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది, రైట్. సో 4th యూనిట్ రావాలంటే 3rd యూనిట్ కూడా బాగా రావాలి. దానికి సంబంధించిన లింక్స్ కూడా మనకి క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ని చాలా ఈజీగా పాస్ అయ్యే వేలో మనకి ఎలా అనేది మనం ఒక వీడియో చేస్తూ ఉంటాము. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. Unit-4 అయింది కాబట్టి Unit-5 అనేది నెక్స్ట్ పార్ట్లో మనం చేయడం జరుగుతుంది, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్తే మేము దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాం. లేదు మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మేము సో మ్యాథ్స్ రిలేటెడ్గా మేము చేయగలుగుతాం, రైట్. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.